ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము కార్యక్రమంలో ముందుకు మనం సాగిపోదాము. అమ్మా, పిల్లల్ని కాస్త కొద్దిసేపు మీ దగ్గర ఉంచుకునండి. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. వాక్యం చెప్పేటప్పుడు అల్లరి చేయొద్దండి దయచేసి. ప్రాముఖ్యంగా కార్యక్రమంలో ముందుకు సాగిపోదాము. జేమ్స్ పాల్ గారు చర్చికి వెళ్తారండి. దేవునికి స్తోత్రం. సార్కి గారు చర్చికి పోతారండి మీరు? మరి బైబిల్ ఏదండి మీది? పర్వాలేదు, కూర్చుందాం, ప్రే చేసుకుందాం, స్టార్ట్ చేసుకుందాం కార్యక్రమాన్ని. ప్రార్థన చేసుకుందాం. మాట్లాడొద్దండి, కొన్ని నిమిషాలు మాత్రమే ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి జేమ్స్ పాల్, సారిక, ఈ యవన బిడ్డలు ప్రభా, ఇరువురు కూడా ప్రభా వేరు వేరు కుటుంబాలుగా ఉండిన నీ ప్రియులను మీరు ప్రేమించి ఈ రోజున ప్రభా ఎంగేజ్మెంట్ జరిగించడానికి ఇరుపక్షాల కుటుంబాలను, ఇరుపక్షాల బంధువులను, సంఘమును, 2 కుటుంబాలను ఐక్యపరిచిన విధానంను బట్టి వందనాలు. నీ యొక్క దాసునైన నీ సేవకుడును నీ యొక్క సన్నిధిలో మరి నిలిచి ఉండగా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగాను, నీ ప్రియులకు చేరువచ్చిన సంఘానికి, నీ బంధువులకు ఆశీర్వాదకంగా చేయమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దైవ జనమ, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం విందాం. ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డ మాట ఏంటంటే 133వ కీర్తనలో మొదటి వచనంలో ఈ రీతిగా రాయడం జరిగింది. ఏమని అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడండి. ఒక కుటుంబము కట్టబడాలంటే ఐక్యత కావాలండి. అవునండి, 2 గ్రామాలను, ఇరుపక్షాల కుటుంబాలను ఐక్యపరచడానికి దేవుడు ఈ దినమును ఏర్పాటు చేశారు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా జేమ్స్ పాల్తో నేను కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడతాను. మరి మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా, మీరు ఓనర్ అనుకుంటే బహుశా మంచిదే. మీరు చక్కగా మరి చదువుకున్నారు. చదువుకోవడానికి ఇంతకాలం మీరు ప్రయాసపడ్డారు కదండి, చాలా ప్రయాసపడ్డారు. సారిక గారు కూడా ఏంటండి చదువుకున్నారు కదా బిడ్డ? చదువుకోలేదా? స్కూల్కి వెళ్ళినావు కదా? వెళ్ళినావు కదా, రైట్. 10th చదువుకుంది, మంచిది, కరెక్ట్, వెరీ గుడ్. కాబట్టి చదువుకోవాలి. చదువులో చాలా కష్టం ఉంటుంది కదా, పరీక్షలు అంటే చాలా కష్టం కదండి రియల్గా. కొన్ని మాటలు జాగ్రత్తగా విందాం. ప్రాముఖ్యంగా బైబిల్లో దీన్ని నిశ్చితార్థము అంటారు. తెలంగాణలో అయితే నిశ్చితార్థము, ప్రధానము, ఎంగేజ్మెంట్ అంటారండి. ప్రధానం అంటారు, ఎంగేజ్మెంట్ అంటారు, నిశ్చితార్థం అని కూడా అంటారండి. కాబట్టి బైబిల్లో చూస్తాం కదా, లూకా సువార్త, బైబిల్ మీరు ఎవరైనా చూడగలిగితే చూడొచ్చు, చదవగలిగితే చదవచ్చండి. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, మరి దావీదు వంశానికి చెందిన యేసేపు అనే యవనస్తుడు ఉన్నాడండి. రెండవది, అందులో మరి ఒక కన్యక ఉంది, ఆమె పేరు మరియా. రియల్గా ఆమె ఏ పురుషుని ఎరగనిది. వీరి ఇరువురికి కూడా దేవుడు ప్రదానము చేసినట్టుగా లూకా సువార్తలో మనము చూస్తూ ఉన్నాం. రియల్గా మరి ప్రదానము మీ ఇరువురు కూడా చేయబడాలంటే అపోస్తలుడు పౌలు గారు అంటారు, ఏమంటారంటే, వాస్తవానికి కన్యక ఎలా ఉండాలంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో అంటాడు, పవిత్రురాలైన కన్యక అంటాడండి. కన్యకనంట పవిత్రంగా ఉండాలట రియల్గా. ఎందుకంటే వరుడైన యేసుక్రీస్తుతో సంఘము అనే కన్యకతో పౌలు గారు ప్రదానం చేశారట. మీ ఇద్దరి యొక్క ప్రదానం కావాలంటే మీరు ఇరువురు కూడా క్రీస్తుతో ప్రదానం చేయబడాలా. వివాహానికి ముందు జరిగేది
ప్రధానము. హల్లెలూయా. వివాహానికి ముందు జరిగేదే ప్రధానమండి. కాబట్టి ఈ యొక్క ప్రధానము చాలా విలువైందండి. ప్రధానం మీరు ఎందుకొరకు చేసుకుంటున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. రెండు విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడతాను. జేమ్స్ పాల్ గారు చదవగలుగుతారండి వాక్యం? ఒక మాట చదువు, లేకపోతే విందాం. మీరైతే కన్నడ ఇల్లు కన్నడ తీయండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవ్వండి. ఒక మాట మనం విందాము. ఒకసారి హోషేయ గ్రంథంలో అద్భుతమైన మాటలు దేవుడు మన కొరకు రాసి పెట్టాడండి. ఒకసారి విందామా? హోషేయ గ్రంథము. మోనికమ్మ గారు ఉన్నారండి ఇక్కడ, బైబిల్ చదువుతారు తెలుగులో. బిడ్డ ముందుకు వచ్చేస్తాయి. ముంగలికి రామ్మ, వెళ్తురు ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ లేదు కాబట్టి హోషేయ గ్రంథం అక్కడ కూర్చోబెట్ట, అక్కడ కూర్చుంచాలి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు మాత్రమే. 19వ వచనము జేమ్స్ పాల్ కొరకు నేను జ్ఞాపకము చేస్తున్నాను. మరి సారిక కొరకు 20వ వచనము నేను జ్ఞాపకము చేస్తున్నాను. హోషేయ గ్రంథం అండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం. రియల్గా ఆ 19-20 వచనాలు విందాం ఒకసారి. 2వ అధ్యాయము 19-20 వచనాలు. జేమ్స్ పాల్ గారు, సారిక గారు ఎందుకొరకు మీరు ప్రధానము చేయబడుతున్నారంటే అక్కడ అద్భుతమైన మాటలు ఉన్నాయి. విందా. నీవు నిత్యము నాకు ఉండున్నట్లుగా. సారిక జేమ్స్ పాల్తో నిత్యము ఉండటానికి మీరు ప్రదానం చేయబడుతున్నారు. కొన్ని దేశాలలో 6 నెలల కొరకు, 7 కొరకు, 10 ఏళ్ళ కొరకు వివాహాలు చేసుకుంటారు. అగ్రిమెంట్ పెళ్లిలు కాదండి, కొంతకాలము కాదండి. జేమ్స్ పాల్ గారు ఎంతకాలం ఉండడానికి మీరు ప్రదానము చేసుకుంటున్నారండి? నిత్యము. నిత్యము అనే మాట చూస్తున్నాం అక్కడ. చూద్దామా బిడ్డ ఒకసారి. నీవు నిత్యము. సారిక జేమ్స్ పాల్తో నిత్యము ఉండునట్లుగా నీతిని బట్టి దయా దాక్షిణ్యములను చూపుట వలనను నేను నిన్ను ప్రదానము చేసుకుంటున్నాను. సారికను అందుకొరకే ప్రదానము నువ్వు చేసుకుంటున్నావు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాను. 20 వచనం విందాం. నీవు మామూలు బిడ్డవు కాదు, నీవు దేవుడైన యెహోవాను ఎరిగి ఉన్నావు కాబట్టి మీరిద్దరు కూడా దేవుని బిడ్డలు కాబట్టి ముందుకెళ్దాం. మీరిద్దరు కూడా నమ్మకంగా ఉండాలి. ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండాలండి. అందుకొరకే అంటూ ఉన్నాడు కదా, ఏమన్నాడు? నమ్మకమును బట్టి ముందుకెళ్దాం. నేను నిన్ను ప్రదానము చేసుకుంటున్నాను. నిత్యము కలిసి ఉండడానికి మీరు ప్రదానం చేయబడుతున్నారు. మరి నమ్మకముగా ఉండడానికి, ఒకరికి ఒకరు మీరు నమ్మకముగా ఉండడానికి ప్రదానము చేయబడుతున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 3వ మాటతో ముగింపులోనికి వస్తున్నాను. ఇల్లు కట్టాలంటే ఏమి చేయాలండి? ఏం చేయాలంటే పునాది వేయాలి. పునాది వేయాలంటే ఎక్కడ వేయాలా? బండ మీద వేయాలి. బండ మీద పునాది వేస్తే స్ట్రాంగ్గా ఉంటుందండి. అందుకొరకే యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున జీవించేవాడు ఆ బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉంటాడు. ఆ బండ ఎవరో కాదండి, క్రీస్తు అనే బండ. హల్లెలూయా. క్రీస్తు అనే బండ పైన మీ జీవితాలు కట్టబడ్డట్లయితే వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా స్థిరంగా మీరు ఉంటారండి. చివరిగా చెప్పే మాట ఏంటంటే, ఇంతకాలం మీరు ఇరువురు కూడా చదువుకోవడానికి ప్రయాసపడ్డారు. ఎందుకొరకండి? చదువు ఎందుకొరకంటే జ్ఞానం కొరకు. చదువుకొని వీళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగం కొరకు ప్రయాసపడ్డారు కదండి. ప్రతిరోజు కూడా మీరు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. బంగారము సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. ఆస్తులు, ఐశ్వర్యము సంపాదించడానికి మీరందరూ కూడా ప్రయాసపడుతున్నారు. మంచిదే. కానీ ప్రదానము చేయబడబోతున్న మీ ఇద్దరితో చెప్పే మాట ఏంటంటే, అదే మనకు కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలట.
ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి. ప్రేమలో కోపం ఉండదు, ప్రేమలో అమర్యాదగా జీవించరండి. కాబట్టి మీరు ఇరువురు కూడా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఇంతకాలము చదువుకోవడానికి ప్రయాసపడిన సారిక, పాస్ కావాలని ప్రయాసపడిన సారిక, జేమ్స్ పాల్ గారు కూడా ఉద్యోగం కొరకు, సంపాదన కొరకు ప్రతిరోజు మరి ప్రయాసపడుతున్న జేమ్స్ పాల్ గారు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. అప్పుడు ప్రేమ ఉంటే రేపు పెళ్ళి అయ్యాక కూరలో ఉప్పు ఎక్కువైనా కానీ చాలా బాగుందని తినేస్తాడు. ఒకవేళ ప్రేమ లేదనుకో ఏం కూర చేస్తామని ఈడ్చుకొట్టేస్తాడు. అవునా లేదా? అంటే ప్రేమ దోషి నుండి కప్పుతుందంట. హల్లెలూయా. భర్త కూడా పొరపాటు చేస్తే భార్య చాలా మంచిగా ఉన్న భర్త అంట. ఎందుకంటే ప్రేమ ఉన్నది కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు అయినా కానీ వారు సహనముతో కలిసి ముందుకు సాగుతారు. అందుకొరకే ప్రేమ కలిగి ఉండడానికి మీరు ఇద్దరు కూడా మరి ప్రధానము చేయబడుతున్న ఇరువురు కూడా ప్రేమ కలిగి ఉన్నారని జ్ఞాపకం చేస్తూ విన్న ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు. బహు స్పష్టంగా నాయన ఓషియా గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 19-20 వచనాల ద్వారాను, కొరింథీయులకు రాసిన పత్రిక ద్వారా కూడా శ్రేష్టమైన విషయాలు మాకు నాయన బయలుపరిచినందుకై నీకు వందనాలు. జేమ్స్ పాల్ మరి సారిక నీ యొక్క శ్రేష్టమైన వాక్యమును వారి హృదయం ముందు ఉంచుకొని వారి జీవిత దినములు అన్నీ కూడా ప్రేమ కలిగి జీవించడానికి మరి సాయం చేయండి. మరి ప్రత్యేకంగా వారు నమ్మకముగా కలిసి జీవించాలని, నమ్మకముగా ఉండటానికి ప్రదానము చేయబడుతూ ఉండగా మరి ఆనాడు యేసేపు మరియమ్మను ప్రదానము జరిగించిన మా వీరి యొక్క ప్రధానములు కూడా మీరు ఉండండి. ఆనాడు నైనా పౌలు గారు సంఘమును నైనా మరి క్రీస్తుతో ప్రదానం చేయబడిన విధముగా వీరు నీతో నేను ప్రదానం చేయబడుతూ ఉండగా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క నాయన మరి ప్రధాన కార్యంలో పాలు పంపులు పొందుతున్న ఇరుపక్షాల బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక్కడ విన్న వాక్యమును ఇక్కడ ఉన్న వారిలో కూడా మరి అనేకుల యొక్క కుటుంబాలనైనా ప్రేమలు లేక విభేదాలు, గొడవలు జరుగుతూ ఉంటున్నాయి. ఈ రోజు విన్న వర్తమానమును బట్టి నాయన మరి ప్రతి ఒక్కరు భార్యగా, భర్తగా ప్రేమ కలిగి జీవించడానికి వారికి అట్టి జ్ఞానమును అనుగ్రహింప చేయమని ఇచ్చిన శ్రేష్టమైన అద్భుతమైన వాక్యమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇద్దరు కూడా లేచి నిల్చుంటే బాగుంటుంది. ఎవరైనా సహోదరులు నాకు సాయం చేయాలా? సంఘ పెద్దలు ఉన్నారండి, ఉంటే రండి. లేకపోతే ఎవరైనా మా చింతలగిరి సంఘస్థులు కానీ ఒకరోజు బాగుంటుందండి సాయం చేయడానికి. అబ్రాహం గారు ఉన్నారు, ఎవరైనా రండి. చింటూ ఉంటే చింటూ ఎవరైనా రండి త్వరగా. లేకపోతే రాములన్న వచ్చేసి అబ్బాయి పక్షాన ఉన్నాడు కాబట్టి రాములన్న వచ్చేసి. జేమ్స్ పాల్ గారు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చారు కదండి. ఆనాడైతే అబ్రహాం గారు అయితే ఇస్సాకు గారి జీవితంలో కాబోయే అమ్మాయిని గూర్చి మంచి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు తీసుకొని వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మరి జేమ్స్ పాల్ గారు కూడా సారికతో ప్రదానము చేసుకుంటుకై బంగారు ఉంగరాన్ని వారు తీసుకుని వచ్చినారు. అది ముందుకు ఇస్తే బాగుంటుంది. ఇరుపక్షాల ఉంగరాలు ముందుకు ఇస్తే బంగారు ఆభరణాలు ఇస్తే నేను ప్రేర్ చేస్తాను. ముందుగా వాటిని మార్చుకొని దండలు వారు మార్చుకుంటారండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఆభరణాలన్నీ ఇవ్వండి, వెండి కానీ బంగారం కానీ ఉంటే మీరు త్వరగా ఇస్తే బాగుంటారు.
బ్యాండ్ అండి కొంచెం ఆపండి, ఒక 5-10 నిమిషాలంతే అయిపోతుంది, తర్వాత మీరు వాయించవచ్చు. మంచిది. ఈ ఎంగేజ్మెంట్ గుర్తుగా ఈ బంగారు రింగులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి కొరకు చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి నీకు వందనాలు. ఆనాడు ప్రభా ఇస్సాకు యొక్క జీవితంలో ప్రభా కాబోయే భార్య నిమిత్తమై ప్రభా మరి ఏ రీతిగా బంగారు ఆభరణాలను, విలువైన ప్రభా వస్త్రములను, వెండి ఆభరణాలను నాయన మరి విలువైన వస్తువులను పంపించినారు. అదే రీతిగానైనా జేమ్స్ పాల్ గారి జీవితంలో సారికను ప్రభా మరి ప్రదానము చేసుకుంటుకై ఈ బంగారు ఆభరణాలను ప్రభు యొక్క విలువైన నాయన పదార్థములు, వస్త్రాలను ఏర్పాటు చేసిన ఇరుపక్షాల కుటుంబాలను బట్టి వందనాలు. వీటిని మీరు ప్రతిష్ఠించండి, వీటి ద్వారా ఐక్యపరచబడి ఆశీర్వదింపబడినట్లు సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీనమ్మ తెలుస్తుంది మీ అక్క.